అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు ముస్తఫానా. ముస్తఫా. ఏం చేస్తుంటావు అన్న? మనం ఇట్టే డ్రైవింగ్ చేస్తుంటాం. ఓకే. ఎక్కడన్నా ఉండేది ఎక్కడ మీరు? కొత్తకోట. కొత్తకోట. ఇది దేవరకద్ర దేవరగఢ నియోజకవర్గం. ఓకే. ఇది మహబూబ్నగర్ సెగ్మెంట్ కిందకి వస్తుందా? అవునన్నా అవును. సో మరి ఎట్లా ఉందన్న ఇప్పుడు దగ్గరలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. రీసెంట్ గానే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. సో మరి ఎట్లా ఉంది పరిస్థితులు ఇక్కడ? అద్భుతంగా ఉంది అన్న రేవంత్ రెడ్డి పాలన. ఓకే. కాంగ్రెస్. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది. పేదలకు న్యాయం జరుగుతుంది. ఓకే. ఇంతకుముందు ఏమైందంటే బాగా డబ్బున్న వాళ్ళకి కేసీఆర్ పెడుతుండే. ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరు మధ్యతరగతి కుటుంబాలకు కూడా అద్భుతంగా చేస్తున్నాడు. బస్సు ఫ్రీ కానీ ఇలాంటివి చాలా బాగున్నాయి. సిలిండర్ 500కి కరెంట్ ఫ్రీ ఇలాంటివి బాగున్నాయి. అద్భుతంగా ఉంది. కానీ మరి వచ్చిన 2 నెలల పాలన మీదనే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది. 10 సంవత్సరాలు పాలించింది. సో మరి అట్లా అది ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది? ఏదైనా పెళ్ళైనా కూడా పిల్లలు పుట్టలేరు కదా వాసా. మరి 2 నెలలు అయింది రేవంత్ రెడ్డి పాలన వచ్చి 2 నెలలు అయింది. కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయిండు కేసీఆర్. ఇప్పుడు అవన్నీ మరి అవన్నీ చేయాలి కదా, టైం పడుతుంది కదా. మరి 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని కూడా అంటున్నారు కదా. అవి కళలు. అంతేనా? కేసీఆర్ కళలు కంటున్నాడు. తాగి మందు వేసుకుని కళలు కంటున్నాడు అంతే. ఓకే. సో మరి 6 గంటల విషయంలో చూసుకుంటే కూడా సాధ్యం కాని హామీలు మళ్ళీ వేస్ట్ అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎట్టా ఆల్రెడీ 2 ఓకే అయినాయి. బస్సు ఫ్రీ అయింది, ఇంకోటి ఆరోగ్యశ్రీ ఓకే అయింది. ఇప్పుడు ఈ రోజు ఏమైంది, మళ్ళీ 500 గ్యాస్ సిలిండర్ కరెంట్ ఫ్రీ కూడా ఇచ్చిండ్రు. ఇంకా 2 ఏమున్నాయి, అయిపోతానా ఏముంది. ఓకే. 100 రోజుల వాళ్ళకి 100 రోజులు చేసి చూపించకుంటే అడగండి అప్పుడు రేవంత్ రెడ్డి. రైట్. సో మరి వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో మరి మీ మహబూబ్నగర్ సెగ్మెంట్ నుండి ఎవరు ఉన్నారు, అభ్యర్థి ఎవరు ఉన్నారు, ఎవరు స్ట్రాంగ్ క్యాండిడేట్? వంశీచందర్ రెడ్డి గారు ఇంతకుముందు పోటీ చేసిండ్రు, స్వల్ప మేజాలతో ఓడిపోయాను కాబట్టి ఈసారి 100% వారికే గెలిపిస్తారన్న ఖచ్చితంగా. సెంట్రల్ లో బీజేపీ కూడా ఉంది కదా, ఎందుకంటే స్ట్రాంగ్ ఉంది. సో ఎట్లా ఉంటది మరి ఇక్కడ పోటీ? ఏం కాదు ఎందుకంటే ఈయన మంచి వ్యక్తి. పార్టీని చూస్తలేరు కానీ వ్యక్తిని చూస్తున్నారు కాబట్టి వ్యక్తిపరంగా ఖచ్చితంగా అన్న గెలుస్తాడు అని మేము అనుకుంటున్నాం. మరి ఇక్కడ మహబూబ్నగర్ సెగ్మెంట్ నుండి గతంలో గెలిచిన ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం జరిగింది. మరి ఏమైనా ఆయన వల్ల ఏమైనా? ఆయన ఏడున్నాడు అసలు, ఆయన ముఖమే తెలియదు మాకు. ఎవరు ఎంపీ అనే వ్యక్తి ఎవరో తెలియదు మాకు ఇంతవరకు. మరి ఎట్లా గెలిపించుకున్నారు మరి? డబ్బు ఉంది బాగా, ఎమ్మెల్యేలకు అంత ఇచ్చిండు, గెలిచిండు. అసలు ఆయన ముఖం చూడలే ఇంతవరకు మేము ఎవరం కూడా. ఎంపీ అనే వ్యక్తి మా కొత్తకోటకి మండలానికి గత 5 సంవత్సరాలు ఒక్కరోజు కనిపించలే. సో మరి ఇక్కడ మీ దేవరకద్ర నియోజకవర్గం విషయంలో చూసుకుంటే మరి ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో ఎట్లా ఉందన్న మరి? ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఎట్లా ఉంది మరి? గత ఎమ్మెల్యే ఉస్కే మాఫియా అవినీతి చాలా చేసిండు. ఇక్కడ ఉన్న నాయకులు కూడా, టీఆర్ఎస్ నాయకులు కూడా ఘోరంగా ఇష్టం వచ్చినట్టు దోచుకొని తిన్నారు. మాకైతే ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడున్న ఎమ్మెల్యే అద్భుతంగా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మధ్యతరగతి నుంచి వచ్చిండు, పేదల నాయకుడు, 100% చేస్తాడు న్యాయం అని మేము అనుకుంటున్నాం. సో పోటీ ఎట్లా ఉంటుంది అంటే మరి ఇక్కడ ఈ ముగ్గురు మధ్యలో ఉంటుందా, ద్విముఖం ఉంటుందా? ఏం లేదండి, 1 వే అంతే. ఇంకా వంశీధర్ రెడ్డి 1,00,000 మేలతో గెలుస్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ. ఓకే.